జోగి రమేష్ 82 రోజుల తర్వాత జైలు నుండి బయటకు వచ్చారు. లిక్కర్ కేసే కల్తీ. అది నేను మొదటి నుంచి చెప్తున్నా. దొరికినటువంటి వాళ్ళు కరెక్ట్, కేసు కరెక్ట్, కానీ జోగిని పెట్టడం రాంగ్. ఆ రోజునే మాట్లాడాను నేను. ఎందుకంటే ఆ మొలకల చెరువులో దొరికినటువంటిది తయారీకి సంబంధించింది ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడం వల్ల దొరికింది. అది కూడా డైరెక్ట్గా మీడియాకి చెప్పడం వల్ల బయటపడింది, లేకపోతే కనుక లేదు. దాంట్లో ఎప్పుడైతే మీడియాకి బయటపడి అది సో తెలుగుదేశం నాయకులది అనేటప్పటికీ అది పరుగు పోతుంది. కాబట్టి డైవర్ట్ చేయడం కోసమని అతని కాంటాక్ట్స్ ఎవరున్నారంటే సో వైసీపీ ఉన్నాడు. ముందేమో జయచంద్రారెడ్డి వైసీపీ కాబట్టి వైసీపీ మనిషే తప్పించి అతను టీడీపీ కాదు. తర్వాత జయచంద్రారెడ్డి పక్కన పెట్టాడు. తర్వాత జనార్దన్ రావు వచ్చాడు. జనార్దన్ రావుకి సంబంధించి లేదు అతనికి నన్ను జోగి రమేష్ ఊరు అన్నారు కాబట్టి జోగి రమేష్కి పరిచయం ఉందేమో అంటే జోగి రమేష్తో మాట్లాడడం లేదు జోగి రమేషే జయించాడు. ఇదంతా ఎందుకయ్యా అంటే ప్రభుత్వం మీద బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయడానికి నువ్వు కల్తీ మద్యం చేసావు, మన హయాంలో కూడా నువ్వు కల్తీ మద్యం చేసావు కదా అని చెప్పేసి. మరి డబ్బులు ఏందయ్యా అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ ఏం కాదు, క్యాష్గా ఇచ్చాడు. ఇలాంటి విచిత్రమైనటువంటి కేసులు బలిగా పెట్టుకొచ్చారు. జోగి రమేష్ జైలు, అక్కడ ఒక కేసు ఇక్కడ ఒక కేసు. మొన్న ఇక్కడ బెయిల్ వచ్చింది విజయవాడ దానికి సంబంధించి. ఇప్పుడు మొలకల చెరువు దానికి బెయిల్ రావడంతో బయటికి రావడంతోనే సవాలు, నేను మా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను, నువ్వు మీ బిడ్డల మీద ప్రమాణం చేస్తావా అంటూ చంద్రబాబు లోకేష్ని సవాళ్ళు. కావాలని చెప్పి నా భార్య మీద కూడా కేసులు పెడతారా, నా కొడుకు మీద కేసులు పెడతారా, ఇది ఎక్కడ ధోరణి అన్నటువంటిది. ఈ హింసకి సమాధానం ఉంటుంది భగవంతుడు అనేవాడు చూస్తాడు అన్నటువంటిది ఓ శాపనార్థాలు. అవతల తెలుగుదేశం వాళ్ళకి కావాల్సింది అదే, వాళ్ళు అట్లాగా బాధపడటం కావాల్సి ఉంది. కాబట్టి ఏం జరుగుతుందంటే ఏమీ ఉండదు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో చూసుకోవాల్సిందే.